చెయ్యేసుకొని చెప్పు, ఆ ఫోటో పెట్టు. నేను సంప్రదాయబద్ధంగా ఉన్నాను. సంప్రదాయబద్ధంగా అంటే తానులు చుట్టుకొని కాదు, కనీసం సలక్షణంగా చూడడానికి హుందాతనంగా నువ్వు నీ సాంప్రదాయం. నేనేమంటానంటే తల్లి, డ్రెస్సులు వేసుకోవద్దని నేను అనను, నిజంగా చెప్తున్నా. మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి, ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోండి. పార్టీలకు వెళ్తున్నారు ఇప్పుడు 10 మంది, మీరే యూత్ మొత్తం పార్టీలు పెట్టుకున్నారు తల్లి. మంచి డ్రెస్సులు వేసుకోవాలంటుంది, ఆడపిల్లలు కాబట్టి బాగుంటారు, అందంగా ఉంటారు, ఆ పార్టీ వరకు వేసుకోండి. ఆ ఫోటోలు దిగి, దిక్కుమాలిన ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో ఎందుకు పెడతావు? ఆ దరిద్రం 9th దాకా ఎందుకు తీసుకొస్తావు? తర్వాత నేను ఇందాక చెప్పా 31st రోజున వెళ్తే డ్రెస్సులు 40, అమ్మ ఒక్కొక్కళ్ళు ఇంత ఉన్నారమ్మా, వాళ్ళు కూడా ఇంత వేసుకుంటుంటే అది పట్టక లాగి 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 వేస్తుంటే జాలి వచ్చింది నాకు. వాళ్ళ మీద డ్రెస్ మీద వాళ్ళ మీద వచ్చిందమ్మా. డ్రెస్ కూడా పాపం, డ్రెస్ ఎంత బాధపడుతుందన్న నువ్వు అన్నట్టు నాకు అది రాలేదు తల్లి. వాళ్ళ మీద జాలి వచ్చింది, అసలు ఆయాస పడుతున్నారు అనమాట. అంటే అక్కడి నుంచి అక్కడికే వేసుకుని పరిగెట్టేస్తున్నారు, ఆ డ్రెస్సులు వేసుకొని పరిగెట్టేసేస్తున్నారు. నువ్వు ఈ కల్చర్ని నువ్వు తీసుకొని వెళ్తూ నువ్వు దీన్ని ఇది చేసుకుంటూ ఎక్కడుంటున్నావు? వేసుకోవద్దని ఎవ్వరు అనరు తల్లి. చుడిదార్లు వేసుకోండి, ఏమైనా వేసుకోండి, ఎక్కడ వేసుకోవాలో అక్కడే వేసుకోండి. నిజం చెప్తున్నాను కదా. ఒకసారి ఇట్లాగే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట, ఎక్కడికి వెళ్ళిందో డ్రెస్ వేసుకుంది, ఇంతే నిక్కరు, ఆ పైన ఇంతే టాప్ అనమాట. ఎక్కడికే వాళ్ళ కాలేజ్ డేసో కాలేజ్ ఫంక్షనో ఏదో ఉంది, తిరిగి వస్తా ఆ అమ్మాయి వేరే డ్రెస్సులు ఏం లేవు. కారు దిగుదాం అనుకునేసరికి మొత్తం అక్కడ యువకులు పిల్లలకాయలు మొత్తం ఆ స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ ఉన్నారు. వెంటనే ఆ కారులో ఉన్న చిన్న పిల్లో ఉంటుంది చూసావా, ఇంత పిల్లోలు ఉంటాయి చూసావా, అంత పిల్లో ఇట్ట ముందర అడ్డం పెట్టుకొని లోపలికి వచ్చింది. జాలి ఎవరి మీద పడుతుంది మనకి చెప్పండి? నువ్వు నువ్వు దాన్ని ఏమంటారు ఈ సిచ్యుయేషన్ని అడ్వాన్స్డ్ దీంట్లో నువ్వు ఉన్నావు, అభివృద్ధి దీంట్లో నువ్వు ఉన్నావు, ఎక్కడికో నాగరికతలో ఉన్నావు నువ్వు, మరి ఎందుకు మూసుకున్నావు? మోడర్నైజ్డ్ కల్చర్ వాళ్ళు చూపించేది. మోడర్నైజ్ కల్చర్ కాదమ్మా, ఇదంతా రోగాలు తెచ్చే కల్చర్. రోగాలు తెచ్చే కల్చర్ ఇదంతా కూడాను. ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నన్ను నేను సమర్థించుకోవటం తల్లి, అంతేగాని ఇది ఎట్టి పరిస్థితుల్లో సమాజ సమర్థన కానే కాదు. అది నీ వ్యక్తిగత సమర్థన తెచ్చి సమాజం మీద రుద్దాలని చూస్తే మొన్నటి వరకు కొన్ని గొంతుకులే ఉన్నాయి, వాళ్ళు చాలా ఉన్నాయి. సోషల్ మీడియా రాజ్ న్యూస్ తోడుగా నిలుస్తుంది. రాజ్ న్యూస్ ఎప్పుడు సనాతన ధర్మం, హైందవ ధర్మం వైపే మాడుగులు. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు నచ్చింది. ఎప్పుడు నేను శాటిలైట్ ఛానల్లో నేను ఎప్పుడు కూర్చోను, నేను డిస్కషన్స్కి రాను. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే చైర్మన్ గారు ఆవిడ లక్ష్మి గారు చెప్పారు, అమ్మ మేము సనాతన ధర్మంని మేము అజెండాగా తీసుకుంటున్నాము, దయచేసి మేము అందరితోటి కలిసి నడుస్తామన్న ఒక మాట నాకు నిజంగా ఆవిడ పట్ల గౌరవాన్ని, రాజ్ న్యూస్ పట్ల ఒక దీన్ని నాకు క్రియేట్ చేసింది. సో ఫస్ట్ టైం